మాలిని అయితే హడావిడి చేస్తూ ఇంట్లో అందరినీ పిలిచి మల్లిని అక్కడ కూర్చోబెట్టి మల్లికి సేవలు చేస్తూ మల్లికి బొట్టు పెట్టి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటుంది. ఇదంతా చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి మల్లి, నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పి వసుంధర అడుగుతూ ఉంటే, అమ్మ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, నా చెల్లెలు మళ్ళీ ప్రెగ్నెంట్ అమ్మ, తల్లి కాబోతుంది అని చెప్పి అంటుంది. అది విన్న మల్లి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, నేను ప్రెగ్నెంటా అని చెప్పి అడుగుతుంది. అవును, నువ్వు అక్కడ గుడి దగ్గర కళ్ళు తిరిగి పడిపోతే నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను, నువ్వు తల్లి అని ఆ డాక్టర్ చెప్పారు అని చెప్పి మాలిని అంటూ ఉంటుంది. అది విన్న మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయ్యి, ఆ రోజు నేను ప్రెగ్నెంట్ రాకుండా ఉండడానికి ట్యాబ్లెట్స్ వేసుకున్నాను కదా, ఆ ట్యాబ్లెట్స్ పనిచేయాలి కదా, నేను ప్రెగ్నెంట్ ఎలా అవుతాను అని చెప్పి మళ్ళీ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మాలిని అయితే ఇంట్లో హడావిడి చేస్తూ మా చెల్లెలు ప్రెగ్నెంట్, మా చెల్లెలకి పిల్లలు పుట్టబోతున్నారని చెప్పి చాలా సరదాగా ఉంటుంది. అది విన్న గౌతమ్, కౌసల్య, మేరా వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అది విన్న వసుంధర మాత్రం కోపంతో రగిలిపోతూ, నా బిడ్డకి పిల్లలు పుట్టకుండా చేసి నువ్వు పిల్లల్ని ఎలా కంటావే, నీ కడుపు పోగొట్టే పని నేను చేస్తానని చెప్పి వసుంధర అనుకుంటూ ఉంటుంది. ఇక మళ్ళీ మాత్రం షాక్లో అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.